గారు, సార్ అంటే ఏదైనా క్యారెక్టర్ని మనం రియల్ లైఫ్కి రిలేటబుల్ చేయగలిగితే దట్ ఈస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ అంటారు కదా. అవును సార్, అవును. మొన్న హోమ్ మినిస్టర్ అనిత గారు ఒక జైశాంతి అని కానిస్టేబుల్ని పిలిచి విందిచ్చారు. ఆ అమ్మాయి పసిబెట్టిని పెట్టుకుని నాకెందుకో ఆ క్యారెక్టర్ చూస్తుంటే ఈ క్యారెక్టర్ గుర్తొచ్చింది. ఓ గ్రేట్ సార్, థ్యాంక్ యూ. అంటే అంత వనరబుల్గా ఉన్న క్యారెక్టర్. అవునవునవును. సో ఆన్ స్క్రీన్ ఏదైనా రిలీజ్ చేయగలిగితే కానిస్టేబుల్ కనకం కూడా అలాగే చేస్తుంది కదా అనిపించింది. థ్యాంక్ యూ. ఇంక అందుకని చెప్పలేను. యా, సో అంత రిలేటబుల్ క్యారెక్టర్ వాళ్ళ రిలేటబుల్ క్యారెక్ట్ చేద్దాం అంటున్నారా? మీ క్యారెక్టర్లో అంత రిలేటబుల్ ఉంది, అందుకే కనెక్ట్ అవ్వగలిగాం. అవునవునవును. సో అంటే మనం క్రైమ్కి తీసుకెళ్తున్నాం కానీ ఈ క్యారెక్టర్ని ఫ్యామిలీస్ కూడా తీసుకురావచ్చు సార్. దట్ ఈస్ ద అక్కడ కూడా కనకం ఒక సెక్స్ కొట్టిద్ది అనిపిస్తుంది. I think that's a huge compliment for me and for him as well because he created it and చాలా బాగుంది. అండ్ లైక్ యూ సెడ్ చాలా మంది ఫ్యామిలీస్ చాలా మంది చూస్తున్నారు, మదర్స్ ఆర్ వాచింగ్ ఇట్. సో ఐ థింక్ దట్స్ థ్యాంక్ యూ. అంటే ప్రశాంత్ గారు ఇప్పుడు ఈ క్వశ్చన్కి కంటిన్యూ అలా అయితే మీరు హీరోని కూడా పెట్టాల్సి వస్తుందిగా సార్. అంటే క్యారెక్టర్ సార్ వెళ్ళడం క్యారెక్టర్స్ ఇప్పుడు ఎలాగైతే 52 క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేశానో మేబీ కొత్త క్యారెక్టర్స్ రావచ్చు. ఈ వరల్డ్లో అందరూ కూడా మల్టీ యూనివర్స్ అవ్వచ్చు, ఏదైనా జరగచ్చు. ఏమండి కనకం ఎంత కష్టపడుతున్న కానిస్టేబుల్ అయినా ప్రమోషన్ ఇవ్వరా? ప్రమోషన్ ఇద్దాం సార్, మళ్ళీ ఇంకో 2-3 కేసులు సాల్వ్ చేసిన తర్వాత అప్పుడు డెఫినెట్లీ ఒక ప్రమోషన్ అప్పుడు మారుద్దాం. అప్పుడు ఇంకేదైనా మీరు చెప్పండి, ఏదైనా సంథింగ్. సార్ ప్రశాంత్ గారు సార్ కాదు, మీరు ఇందాక అన్నారు కదా రిలేటబుల్గా ఉంది, ఒక ఆవిడ ట్రాఫిక్లో ఉండి సెన్సేషనల్ కదా ఈవిడ కూడా మన కానిస్టేబుల్ కనకం కూడా కొంచెం రిలేటబిలిటీ ఫ్యామిలీస్లోకి వస్తాయి. ఈ ఒక్క ప్రాబ్లం కనుక సాల్వ్ చేసేస్తే తర్వాత సీజన్ ఒక అబ్బాయిని చంకలో పెట్టి అప్పుడు నెక్స్ట్ రాజీవ్ కనకాల గారు కూడా ఈసారి 1, 2, 3లో కనిపించడం బాగుందండి. లేదంటే సినిమాల్లో ఆయన్ని లేపేస్తుంటారుగా. అవి గోల్డ్ సార్, గోల్డ్ నెల లేపేస్తాం, ఆయన ఉండాలి, కంపల్సరీ ఉండాలి మాకు. సార్ ప్రశాంత్ గారు, నేను ఇందాకే అనుకున్నాను సార్, ఇది చూసిన వెంటనే ఆ లేవలే ఇందులో 2తో అయిపోయింది మంది అన్న మిగతా ఆర్టిస్టులు అందరికీ చెప్పా. ఓన్లీ ఆవిడ వసుధ గారు మాత్రమే కనపడ్డారు. లేదు మనకి ఇంకేం లేదు ఇందులో అనుకున్నాను, కానీ ఉందని చెప్పారు. సాయి గారు భరోసా ఇచ్చారు. సార్ ప్రశాంత్ గారు, సార్ ఇక్కడ ప్రశాంత్ గారు, ఇక్కడ సినిమా మొత్తం మేము రాజీవ్ గారిని చూస్తామా లేకపోతే మధ్యలోనే ఆయనకి ఏమైనా ఎన్కార్డ్ వేస్తాం? ఏమవుదండి, హ్యాపీగా సాయి గారు అన్నట్టు నిండు 6 సీజన్లో 6 చాప్టర్లో ఉంటారు డెఫినెట్లీ. ప్రొడ్యూసర్ గారు ఇది సినిమా అంటే కొద్దిగా బడ్జెట్ అది పెరుగుతుంది, మరి ప్రిపేర్ అయ్యారా? అంటే కొద్దిగా ఈటీవీ అనగానే కొంచెం